బద్రీ వర్సెస్ నంద. బద్రీ సినిమాలో ఈ ఇద్దరి ఫైట్ ఓ రేంజ్ లో ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ఫైట్ చూస్తే పొలిటికల్ పిచ్ పై ఈ ఇద్దరు సెటైర్లు, కౌంటర్లతో విరుచుకుపడుతూ ఉంటారు. అవకాశం వచ్చిన ప్రతిసారి పవన్ కు కౌంటర్ ఇస్తూ ఉంటారు ప్రకాష్ రాజ్. లేటెస్ట్ గా నిన్న చిత్రాడలో పవన్ చేసిన కామెంట్స్ పై ఎక్స్ వేదికగా స్పందించారు ప్రకాష్ రాజ్. హిందీ భాష, తమిళ సినిమాల డబ్బింగ్ పై పవన్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దన్నారు పవన్. భాష వద్దు కానీ డబ్బులు కావాలా అంటూ పవన్ ప్రశ్నించారు. ఈ కమెంట్స్ పై స్పందించిన ప్రకాష్ రాజ్, మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అంటే ఇంకో భాషను ద్వేషించడం కాదన్నారు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడమన్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్. తమిళ సినిమాలు, హిందీ భాషపై పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఓసారి చూద్దాం. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. అన్ని బద్రీ వర్సెస్ నంద. బద్రీ సినిమాలో ఈ ఇద్దరి ఫైట్ ఓ రేంజ్ లో ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ఫైట్ చూస్తే పొలిటికల్ పిచ్ పై ఈ ఇద్దరు సెటైర్లు, కౌంటర్లతో విరుచుకుపడుతూ ఉంటారు. అవకాశం వచ్చిన ప్రతిసారి పవన్ కు కౌంటర్ ఇస్తూ ఉంటారు ప్రకాష్ రాజ్. లేటెస్ట్ గా నిన్న చిత్రాడలో పవన్ చేసిన కామెంట్స్ పై ఎక్స్ వేదికగా స్పందించారు ప్రకాష్ రాజ్. హిందీ భాష, తమిళ సినిమాల డబ్బింగ్ పై పవన్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దన్నారు పవన్. భాషొద్దు కానీ డబ్బులు కావాలా అంటూ పవన్ ప్రశ్నించారు. ఈ కామెంట్స్ పై స్పందించిన ప్రకాష్ రాజ్, మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అంటే ఇంకో భాషను ద్వేషించడం కాదన్నారు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడమన్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్.